Thank you so much, and thank you so much. No, even they're also there. Sir, right on maybe every side. Sir, wait, sir. Okay. Nice start. మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. నా శక్తి సామర్థ్యాల మీద నమ్మకం ఉంచి ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో నాకు ఈ స్థానాన్ని ఇచ్చి సిటీ పోలీస్లో నా సేవలు అందించాలని ఆదేశించిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి ముందుగా నా కృతజ్ఞతలు. మిత్రులారా, సిటీ పోలీస్ మీకు తెలుసు, అది అత్యంత సవాళ్ళతో కూడుకున్నది. హైదరాబాద్ మహానగరం ఇప్పుడు మెట్రోపాలిటన్ సిటీ, దాని నుంచి విశ్వనగరం లాగా రూపుదిద్దుకుంటున్న నగరం ఇది. ఎన్నో సవాళ్ళు ఉంటాయి. అఫ్కోర్స్ లా అండ్ ఆర్డర్ ఉంటుంది, శాంతి భద్రత, అట్లాగే ట్రాఫిక్ ఇబ్బందులు ఉంటాయి. సిటీస్లో కనపడే మనకు జూదం, గ్యాంబ్లింగ్, డ్రగ్స్, ఇలా అనేక కార్యక్రమాలు కూడా ఉంటాయి కదా. అవన్నీ కూడా సమాజానికి హితం చేసే వాటిని పెంపొందించుకుంటూ, సమాజానికి హాని చేసే వాటిని నిర్మూలించుకుంటూ ముందుకు సాగాలని, ప్రయత్నానికి హైదరాబాద్ సిటీ పోలీస్ అధికారులు అందరూ నాకు తోడ్పాటు అందిస్తారని, మీడియా మిత్రులు కూడా ఈ ప్రయత్నంలో పాల్పంచుకుంటారని. ఎందుకంటే బ్యూరోక్రసీ అండ్ మీడియా బోత్ ప్లే వైటల్ రోల్. బికాజ్ యూ ఆర్ ద బ్రిడ్జ్. మీరు ఒక వారధి, ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధి మీడియా. మేమేం చేస్తున్నాము, మేమేం చేయట్లేదు, మేము దేని మీద ఫోకస్ పెడుతున్నాము, దేని మీద పెట్టట్లేదు, ఫోకస్ పెట్టాల్సిన విషయంలో పెడుతున్నామా లేకపోతే అనవసరమైన విషయాల్లో పెడుతున్నామా అని ప్రజలు ఏమనుకుంటున్నారో అది మీరు ప్రజాభిప్రాయాన్ని మీకు బాగా తెలుసు కాబట్టి తీసుకొచ్చి మాకు చెప్తే ఎప్పటికప్పుడు మమ్మల్ని కర్తవ్యోన్ముఖులు చేస్తారు. ఆ రకంగా మీ పాత్ర ప్రజాస్వామ్యంలో, ఏ ప్రజాస్వామ్యంలో అయినా, ముఖ్యంగా భారతదేశం లాంటి అతిపెద్ద ప్రజాస్వామ్యం చాలా చాలా ముఖ్యం. అది గౌరవిస్తూ మనమందరం కూడా మీ వంతు సహకారము, మమ్మల్ని కర్తవ్యోన్ముఖం చేసే విధంగా మీరు ఎటువంటి మాకు తోడ్పాటు అందిస్తారో దాన్ని బట్టి మా సర్వీస్ కూడా అంత మెరుగ్గా ఉంటుందని మీకు తెలియజేసుకుంటూ, మనమందరం ప్రొఫెషనల్ రిలేషన్షిప్తో ముందుకు పోదామని తెలియజెప్తూ, ముఖ్యంగా మెట్రోపాలిటన్ సిటీస్లో మనకు 3 ఛాలెంజెస్ ఉంటాయండి. ఒకటి, క్విక్ రెస్పాన్స్. ఏ ఇన్సిడెంట్ అయినా సరే, ఏ సంఘటన జరిగినా సరే, లా అండ్ ఆర్డర్ కావచ్చు, అది ఇంకేదైనా కావచ్చు, తొందరగా అక్కడికి వెళ్ళడం. ఆ తర్వాత మిటిగేటింగ్ ద రిస్క్. ఇమ్మీడియట్గా అక్కడ ఉన్న రిస్క్ని మిటిగేట్ చేసి అక్కడ శాంతపరచడం సమస్యని. ఆ తర్వాత లోతుల్లోకి వెళ్ళి ప్రొఫెషనల్గా ఇన్వెస్టిగేషన్ కానీ ఎంక్వైరీ కానీ చేయడం. అంటే క్విక్ రెస్పాన్స్ ఇస్ అది అతి ముఖ్యమైన సూత్రం. అలవాటు ఉందని, సో ఈ పబ్స్ యాజమాన్యం కానీ, రెస్టారెంట్స్ వాళ్ళు కానీ, ఫామ్ హౌసెస్ అరౌండ్ ద సిటీ కానీ, దయచేసి మీరు ఈ కార్యక్రమాలకు కనుక ఇటువంటి ఇల్లిసిట్ వ్యవహారాలు చేస్తే కఠినంగా శిక్ష ఉంటుంది. మేము ఉక్కుపాదం మోపబోతున్నాం. ఆల్రెడీ హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ వేలునకుండా పోలీస్ శాఖ చాలా కృషి చేస్తుంది. కానీ పూర్తిగా దీన్ని రూట్ అవుట్, అంటే కూకటి వేళ్లతో సహా పెకలించమన్నది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన. సో దాని ప్రకారం మేము నడుచుకుంటాం. ఇండస్ట్రీ, ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ అని నాకు చెప్పుకున్న ఇండస్ట్రీ పెద్దలు, వాళ్ళ ఛాంబర్స్ ఉంటాయి, ఫిల్మ్ ఛాంబర్స్ వాళ్ళు, నా విజ్ఞప్తి ఏంటంటే మీటింగ్స్ పెడతాం వాళ్ళతో కూడా.
వాళ్ళందరూ కూడా ఈ ఏదైతే చిన్న పిల్లల వ్యవహారంలాగా కొంతమంది ఈ సినీ వర్గాల వాళ్ళు దీన్ని ప్రోత్సహిస్తూ ఆ రకమైన పార్టీలు వాళ్ళు చేసుకుంటున్నారు కాబట్టి బయట డిమాండ్ ఉంది కాబట్టి డిమాండ్ ఉంటే సప్లై ఉంటుంది. సో ఇఫ్ దెర్ ఇస్ నో డిమాండ్ దెర్ విల్ బి నో సప్లై. సో హౌ టు మేక్ దట్ దెర్ ఇస్ నో డిమాండ్? ఇట్ ఈస్ బై ఎడ్యుకేటింగ్. కోర్స్ ఇఫ్ దే డోంట్ లిసన్ విల్ పనిష్ దెమ్. డెఫినెట్లీ దెర్ ఇస్ అ లా, ఇట్ విల్ క్యాచ్ అప్. బట్ ముందు వినగలిగినంత వరకు సినిమా పెద్దలకు నేను చెప్పేది ఏంటంటే, అట్లాగే పబ్ యాజమాన్యాల సంఘాలు కూడా ఉండొచ్చు, అది నేను చూస్తాను. దయచేసి మీలో మీరు మీటింగ్స్ పెట్టుకోండి. ప్లీజ్ స్టాప్ దిస్. అవర్ సిటీ షుడ్ బి క్లీన్, నీట్, లివబుల్. డోంట్ మేక్ ఇట్, ఇట్స్ అ వెరీ డేంజరస్ థింగ్. అది నా విజ్ఞప్తి ఏంటంటే, ఎవరైతే ఎక్కడైతే ఈ ఇన్సిడెంట్స్ జరుగుతుందో, ఎక్కడైతే వీటికి ప్రోత్సాహం లభిస్తుందో అక్కడ ఉన్న పెద్దలు వాళ్ళు చొరవ తీసుకోవాలి. వాళ్ళు చొరవ తీసుకునే విధంగా మేము కూడా అడుగులు వేస్తాం. వాళ్ళని కలుపుకొని ఖచ్చితంగా అన్ని వర్గాల్లోనూ, ఇప్పుడు ఇందా పబ్స్ రెస్టారెంట్స్ అంటే అన్ని పబ్స్ అన్ని రెస్టారెంట్స్ దుర్మార్గంగా డ్రగ్స్ చేస్తాయని కాదు, దయచేసి అర్థం చేసుకోండి. అట్లాగే సినిమా వర్గాలు ఉన్నాయంటే మొత్తం అందరూ అట్లని కాదు, ఎక్కడ కాదు, ఎక్కడైనా మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. కానీ ఇన్సిడెంట్స్ అక్కడ ఎక్కువ ఉంది కాబట్టి ఈ పెద్దలు, అందులో చాలా మంచి వాళ్ళు ఉన్నారు అక్కడ కూడా, మంచిగా పబ్స్ని జాగ్రత్తగా చట్ట ప్రకారం నడుపుకుంటూ చట్ట ప్రకారం వచ్చిన లాభాలతోనే తృప్తి పడే పెద్ద మనుషులు చాలామంది ఉన్నారు. వీళ్ళు కొంచెం ముందుకు రావాలి. పోలీసులు చూసి చూడకుండా పక్కన జరుగుతుంది, అది పోలీసుల పని, మాకెందుకులే ఉండకూడదు. సో ఇన్ఫర్మేషన్ వ్యవస్థ ఏదైతే ఉందో అది గట్టిగా పెడతాం. దీన్ని మేము రాబో రోజుల్లో మిగతా ఏదైతే స్ట్రిక్ట్ అండ్ ట్రాన్స్పరెంట్ పోలీసింగ్తో పాటుగా డ్రగ్స్ మీద పూర్తి ఫోకస్ పెట్టబోతున్నాం. చివరగా